హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. మరలా హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ కవర్లు ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనం కోతులు వచ్చేసి మనకి వంకాయల నాటిని పాడు చేసేస్తున్నాయి అన్నట్టుగా ఇంకా నల్ల కవర్లు కడితే కొండమూచులు కానీ కోతులు కానీ పట్టుకోవు అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు. ఇంకా ఆవిడ చెప్పినట్టుగానే కట్టాం. నిజంగానే కొండమూచులు వచ్చినా కూడా వీటిని అయితే ఏమీ చేయలేదు. థ్యాంక్స్ అని మంచిగా నాకైతే కామెంట్ చేసి నా వంకాయలు ఇవి అన్నిటినైతే ప్రొటెక్ట్ అయితే నేను చేసుకోగలిగాను. థ్యాంక్స్ అ లాట్ అనమాట. ఇంకా ఈ హార్వెస్ట్ చేసే ముందు ఈ కవర్స్ అన్నీ విప్పి హార్వెస్ట్ చేసి మళ్ళీ మిగిలిన చిన్న చితక వంకాయలకి మళ్ళీ కవర్లు కడతాం అనేది చాలా పెద్ద పని. పాపం అదంతా మా వారే చేసుకున్నారు. ఇంకా నేనైతే హార్వెస్ట్ షూట్ చేసుకుని అయితే పైకి వెళ్ళిపోయాను. పాపం ఈ కవర్లో ఇప్పటం కడతాం అంతా ఇంకా ఆయనే చేసుకున్నారనమాట. చాలా కష్టమైతే అనిపించింది. ఇంకా కష్టమైన మన తోటని అయితే జాగ్రత్తగా అయితే కాపాడుకున్నామని అయితే అనుకుంటున్నాను. చాలా అయితే బాగా కాస్తున్నాయండి. పూత అయితే ఈసారి కొంచెం తగ్గింది. ఇంకా ఏమైనా ఇంకా మనకి వంకాయలు అన్నవి కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ మంచిగా స్ట్రాంగ్ ఉన్న చెట్టుకి ఒక్కొక్క వంకాయలు అయితే ఒక రెండు చప్పునైతే ఉంచేసామండి. అన్ని మొక్కలకి ఒక రెండు వంకాయలను అయితే ఉంచేసామన్నమాట. ఎందుకంటే సీడ్స్ కోసం అనేసి చాలామంది మనకి కామెంట్ చేశారు. అందరికీ సీడ్స్ అయితే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే ఒక రెండు వంకాయలు చప్పున అయితే అందరికీ వచ్చేలాగైతే ఉంచేసామన్నమాట. ఇప్పుడైతే మనకి అన్ని రకాలు అండ్ ఏంటంటే ఈ నల్ల వంకాయ, తెల్ల వంకాయలో గుత్తి వంకాయ టైప్లా రౌండ్గా ఉంటుంది కదా ఆ వంకాయ, అలాగే సార వంకాయ, ఇలాగా రకరకాల మన దగ్గర వంకాయలు ఉన్నాయి కాబట్టి ఆ వంకాయల సీడ్స్ అన్నిటిని కూడా ఉంచేసామన్నమాట. అగోండి ఆ వంకాయ కూడా విత్తనం కోసం ఉంచేసాము. మనకి చెట్టునే పండిపోయి మనకి పసుపు కలర్లో వచ్చేస్తుందండి వంకాయ. అలా వచ్చేసింది అంటే కనుక చక్కగా మనకి సీడ్స్ కోసం అయితే వంకాయ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకప్పుడు దాన్ని మనం కోసి చక్కగా దాన్ని పొట్టనంతా ఇప్పి మనం సీడ్స్ కోసం అయితే దాన్ని పెట్టుకోవాలి. అది కూడా కొద్దిగా నీరెంట్లోనే పెట్టాలండి, డైరెక్ట్ సన్లో అయితే పెట్టకూడదు అనమాట. విత్తనం అన్నది కూడా ఎక్కువ డ్రై అవ్వకూడదు, అలా అనేసి ఎక్కువగా కూడా పచ్చి ఉండకూడదు. మనకి డ్రై అవ్వాలి కానీ దానిలో ఉన్న సారం అంతా పోయేలాగా ఎక్కువ ఎండలో అయితే పెట్టకూడదు. మనకి శీతాకాలంలో మరీ అంత ఎక్కువ ఎండ రాదు కాబట్టి సీడ్స్ని మనం డ్రై చేసుకోవడానికి ఇదైతే మంచి టైం అయితే అనుకుంటాను నేను. ఇంకా కానీ మనం ఎప్పటి నుంచో ఉంచాలి అనుకుంటూ కొంచెం అశ్రద్ధ అయితే అయ్యిందనమాట. ఇప్పుడైతే చాలా వంకాయలను అయితే మనం విత్తనాల కోసం అయితే ఉంచాము. హెల్తీగా ఉన్న మొక్కల్ని సీడ్స్ మాత్రమే ఉంచామండి. ఇగోని చూస్తున్నారా అసలు ఎంత బాగా కాసినాయో. దానికి కూడా ఒక వంకాయ వదిలేసాం చూసినట్టయితే, మీరు గమనించినట్టయితే. మనకి ఒక కాయ నుంచి ఎన్ని మొక్కలు వస్తాయో, అసలు ఎన్ని మొక్కలు తీయచ్చు ఒక్క కాయ నుంచి అయితే మనం చాలా మొక్కలు అయితే వస్తాయన్నమాట. మనం చూస్తానికి ఒక్క కాయే కదా అనుకుంటాము, కానీ దానిలో ఉన్న సీడ్స్ అన్నవి చాలా ఎక్కువ అయితే వస్తాయి. ఇవ్వండి ఇంకో బకెట్ అయితే ఫుల్ అయిపోయిందనమాట 2 ట్రిప్పులకి. ఇగోండి ఈ నల్ల వంకాయ కూడా సీడ్స్ అయితే ఉంచాను. చాలామంది నల్ల వంకాయ సీడ్స్ కూడా అడిగారనమాట. ఇదిగోండి ఇదే ఆ సీడ్స్కి ఉంచిన కాయ అనమాట. తెల్లబడిపోయింది అండ్ అది పచ్చగా అవ్వగానే అంటే మనకి పసుపు కలర్లో రాగానే మనం దాన్ని హార్వెస్ట్ చేసుకొని చక్కగా అయితే మనం సీడ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అక్కడ ఇంకొక కాయ ఉంచాము చూసినట్టయితే
ఆ కొమ్మకు కూడా ఒకటి ఉంచాము అటు కొమ్మకి. ఇదిగోండి ఇన్ని వంకాయలు. ఇన్ని వంకాయలు కూడా మీకు కాస్తాయి, ఎందుకంటే ఈ చెట్టు నుంచే ఉంచాము కాబట్టి. చూస్తున్నారుగా ఎంత గుత్తు గుత్తులుగా ఎలాగే కాసిందో. ఇదిగోండి కొమ్మలకి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈ ఒక్క బుట్ట నిండా ఈ నల్ల వంకాయలే వచ్చాయి అన్నమాట. చాలా భలేగా అనిపించింది నాకు ఇన్ని వంకాయలు రావటం అనేది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. మీరు చూసినట్టయితే ఇదిగోండి సీడ్స్కి ఈ నల్ల వంకాయల చెట్టుకి ఇంచుమించుగా ఒక 5-6 కాయలు అయితే ఉంచామండి సీడ్స్ కోసం అనేసి. మన తోటలో ఎక్కువ లేవండి నల్ల వంకాయల చెట్లు వచ్చేటప్పటికి ఒక 3 ఉన్నాయి. ఆ 3 చెట్లే ఎంత బాగా కాస్తున్నాయో చాలు మనకి అనిపించింది అనమాట. ఎంత బాగా కాస్తున్నాయి. ఇదిగోండి దాక్కుంటున్నాయి కనపడకుండా, చూస్తున్నారుగా. వంకాయలు వెజిటబుల్ కాస్ట్ అయితే ఎంత ఉందండి బాబు. మేము అసలు వెజిటబుల్స్ కొనుక్కుని ఇంచుమించు 6 months పైనే అవుతుందన్నమాట. ఏదో పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే అల్లం తప్ప నుంచి, ఉల్లిపాయలు తప్ప నుంచి ఇంకో ఒక్క కూరగాయ కొనట్లేదు. ఎందుకంటే మన తోటలోనే వంకాయలు చాలా రకాలు ఉంటున్నాయి. వంకాయలతో బోల్ రెసిపీస్ అయితే చేసుకుంటున్నాం, కానీ అంత బయటకైతే వెజిటబుల్స్ కోసం కానీ వెళ్ళలేదన్నమాట. కానీ అసలు ఇంత రేటు ఉన్నాయండి బాబోయ్, చాలా అనిపించింది అనమాట. ఓకే, మనం ఎంత మనీ సేవ్ చేసుకున్నామో, మనం ఇంట్లో కూరగాయలు పండించుకుని హెల్త్కి హెల్త్ మంచిగా చేసుకున్నాము, మనీ కూడా సేవ్ చేసుకున్నాం. అలాగే మీరు కూడా చక్కగా మొక్కలు పెంచి హెల్త్ని బాగా చూసుకొని మనీని కూడా బాగా సేవ్ చేసుకోండి. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లలో బాప్రే, మధ్యతరగతి కుటుంబాలు బతకడం అనేది చాలా కష్టం. గ్యాస్ రేట్లు ఏంటి, కూరగాయల రేట్లు ఏంటి, ఎంతలా పెరిగిపోయినాయండి బాబోయ్. అసలు నిజంగా చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది అనిపించింది నాకైతే. అందులోనూ దానికి రీజన్ ఏంటి అంటే, మొన్న తుఫాన్ వచ్చింది కదా, దానివల్ల వెజిటబుల్స్ రేట్లు అవి అయితే పెరిగిపోయినాయి అని అయితే షాపులు వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటంటే బయట పెరిగిన రేటు కన్నా ఇప్పుడు మనం షాపుల్లో కొనేటప్పుడు వాళ్ళు ఇదే సందు అనుకుని ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు పెంచి వాళ్ళు అమ్ముతున్నారనమాట. నిజంగా రైతు ఎంత లాభపడుతున్నాడో లేదో తెలియదు, కానీ నిజంగా షాపుల్లో వాళ్ళైతే బాగా లాభపడుతున్నారండి. ఎందుకంటే పండించిన రైతుకేమో ఒక రేటు ఉంటుంది, వీళ్ళు అమ్మే సమయానికేమో ఇంకో రేటు ఉంటుంది. మధ్యలో కష్టపడి పండించి అంతా చేసిన రైతుకైతే ఏమి ఉండట్లేదు. మిగిలిన దళారులకైతే బాగా వెళ్తున్నాయి అయితే అనుకుంటున్నాను నేను. ఇగోండి చూస్తున్నారుగా ఎన్ని వంకాయలు అయితే మనం ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నామో, ఎన్ని వచ్చినాయి అన్నది కూడా చూపిస్తాను. అసలు నిజంగా ప్రతిసారి హార్వెస్ట్ చేసేటప్పుడు అనుకుంటాం, సరే ఈసారికి వంకాయలు తగ్గుతాయి, ఈసారికి తగ్గుతాయి అని. లేదండి, చక్కగా వస్తున్నాయి. నేనైతే ఈసారి అందరికీ ఇవ్వకుండా ఎవరికైతే కొంచెం టైట్ ఉంటుంది అన్న వాళ్ళకి చూసుకుని అయితే నేను ఈసారి వెజిటబుల్స్ అయితే పంచాను అనమాట. ఎందుకు అంటే కొంచెం ఎఫెక్ట్ పెట్టగలిగిన వాళ్ళకి ఇచ్చే కన్నా కొంచెం కొనుక్కోలేరు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళకే నేను ఈసారి అయితే వెజిటబుల్స్ అలాగే కొద్దిగా ఇవి కూడా మేము చేసామన్నమాట ఈ న్యూ ఇయర్ కోసం అనేసి. మీలో ఎంతమంది న్యూ ఇయర్కి ఇలాంటి మంచి పనిని అయితే చేశారు అన్నది కూడా కామెంట్ చేయండి. మేమైతే అలా చేసామన్నమాట. చేసి చెప్పకూడదు అంటారు, కానీ మమ్మల్ని చూసి ఎవరైనా చేస్తారేమో అన్న ఇంటెన్షన్తో అయితే చెప్పానమాట. ఎవరు వేరేగా అనుకోకండి. అంతేనండి, ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి.